నమస్తే. మాదిగలకు 2 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మోత్కుపల్లి నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన తన నివాసంలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సో వెనకాల ఒక ఫ్లెక్సీ ఉంది. ఆ ఫ్లెక్సీ ముందు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం ఫోటో కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కోరుతూ మోత్కుపల్లి నరసింహులు గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష. సో నిన్న కూడా మనం ఇదే నివాసంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞాపన కోరుతున్నా, 2 స్థానాలు ఉన్న 3 స్థానాల్లో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 2 పార్లమెంట్ స్థానాలు మాదిగలకు కేటాయించాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నా ముందు దీక్ష చేస్తున్న నరసింహులు గారు ఉన్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నరసింహులు గారు నమస్తే. సో సమయం 12:30 అయింది. మీ దీక్ష 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 కాదు 5వ తారీఖు వచ్చినా మీ దీక్ష చూసి ఏమైనా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతున్నదని మీకు అనిపిస్తున్నదా? మీలాంటి వాళ్ళ వేదన రోదన అరణ్య రోదనగానే మిగిలిపోబోతున్నదా? పరిస్థితులు చూస్తుంటే అట్లనే కనిపిస్తున్నది నాకు. కానీ ఇప్పుడు మా జీవితాలే సమస్యలతో కూడుకున్నాయి. కాబట్టి మనము దేన్నైనా ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కూడా బికాజ్ ఈజ్ మై దళిత్ నాయకుడు, డిప్యూటీ సీఎం ర్యాంకులు ఉన్నారు. మరి ఈ రకమైన నిర్ణయం అనేది ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా చేయలేదు. కానీ ఇవాళ ఈ రకమైన నిర్ణయం ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనివల్ల మా జాతినే మొత్తము అసలు మాదిగలను మొత్తం రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఎవరు దీనికి బాధ్యులు అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా తప్పు నిర్ణయం. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. అటువంటి దళితులని దూరం చేసుకోవటం వల్ల కాంగ్రెస్ మనుగడ కూడా ఇబ్బందే కదా. మరి అటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? అందుకని ఇప్పటికైనా మార్చుకోవాలనేదే, వాళ్ళను ఏదో విధంగా కన్విన్స్ చేయాలి, వాళ్ళకు కొంత కనువిప్పు కలిగే విధంగా ఉండాలనే దాని మీదనే నేను ఇవాళ ఈ దీక్షా కార్యక్రమాన్ని చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, నేను బయటికి పోవడానికి కూడా నేను నిర్ణయం లేదు నాది. 100% నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనేది నా కోరిక. ఏదో పార్టీ మారుతాడు చేస్తాడు అనేది కూడా తప్పు, ఎవడన్నా అంటే కూడా తప్పు. ఇష్యూ ఏమిటంటే పార్టీని గెలిపించుకున్నది మేము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది మేమెందుకు పోతాం బయటికి? అవసరం ఏముంది? రెండోది, నాకు అడిషనల్గా వచ్చేది ఏముంది? నేను అనుభవించింది ఏముంది? నేను చూడంది ఏముంది? ఎన్టీ రామారావు క్యాబినెట్లో బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ఫోలియోతో నేను పనిచేసినటువంటి వ్యక్తిని. కాబట్టి ఇవాళ నేనేమంటా అంటే పార్టీ బతకాలంటే నిర్ణయాలు మార్చుకోవాలి. నా పాయింట్ సరే, వాళ్ళు మార్చుకోవట్లేదు. మీరు నిన్ననే ప్రకటించారు దీక్ష చేయబోతున్నారు. ఎవరైనా ఒక మంత్రి లేకపోతే ఇంకా ఎవరైనా ఫోన్ చేసి దీక్ష వద్దు సార్, మనం మాట్లాడదాం కదా, ముఖ్యమంత్రి కలుస్తూ అంటున్నారు కదా, ఇట్లాంటి డిబేట్ అనేది మీ ముందు పెట్టాలి కదా? అలాంటి చర్చ ఇప్పుడు అది ఏదున్నా జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ క్యాబినెట్లోనైనా ముఖ్యమంత్రి చెప్పకుండా ఎవరు కూడా ఆ నిర్ణయాలు చేయలేరు. అది కూడా సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు చేయాలి. అది బట్టి విక్రమార్క చేయాలి. వాస్తవంగా ఆయనకు కొంచెం సామాజిక స్ఫూర్తి ఉన్నది, మాట్లాడతాడని నేను అనుకున్నాను. కాబట్టి ఇటువంటి టైంలో ముందుకు రావాల్సింది దళిత నాయకుడిగా బట్టి విక్రమార్క గారు రావాలి. సరే, అతను మాలా క్యాస్ట్ అయినా మాలా మాదిగలకు ఇక్కడ వ్యతిరేకమైన వాతావరణం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన వాట వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాల్సిన వాట వీళ్ళకి ఇవ్వాలి. ఆ వాట కూడా ఈమని అడగాల్సిన బాధ్యత కూడా దళితులైన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి. దాంట్లో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం స్థానం ఉన్నారు కాబట్టి వారు కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక అంతకంటే మించి ఆయన కూడా తీసుకోకపోతే మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తేనే తీసుకుంటారు. ఇది పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఆలోచన చేయాలి కదా. డ్యామేజ్ అవసరం లేదు, మాకు నెంబర్ గేమ్లో ఎక్కడా మాకు ఇబ్బంది కాదు ఈ నిర్ణయం అని వాళ్ళు భావిస్తున్నారు. చాలా క్లియర్గా ఉండొచ్చు. నేను దాని గురించి ఏమీ అనటం లేదు. కానీ నష్టం అనేటువంటిది జరగదు. కాబట్టి నష్టాల కోసం రాజకీయ నిర్ణయాలు అనేటువంటిది మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంది? ఒక దళిత జాతి, మాదిగ జాతి మెజారిటీ ఉన్నారు, 80 లక్షల మంది ఉన్నారు. వాళ్ళను సామాజికంగా గౌరవించాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి తప్ప రాజకీయ కోణం నుంచి, ఓట్ల కోణం నుంచి ఆలోచిస్తే అది వేరే విషయం. అది నష్టం వస్తుందా రాదా అనేది కాలం నిర్ణయం చేస్తుంది. నష్టం వచ్చే అవకాశం ఎక్కడ కనిపిస్తుంది మీకు? మాదిగలు మాలా 2 సామాజిక వర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు పోటీ చేస్తున్నారు. మాదిగల్లో ఆల్రెడీ ఒక స్ప్లిట్ కనిపిస్తూ ఉన్నది. బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ,
బీఆర్ఎస్ కొన్ని ఓట్లు, కాంగ్రెస్ కొన్ని ఓట్లు, మూడింటి మధ్య లే, చీలిక. లే, లే, మాల సామాజిక వర్గం ఓట్లు అన్నీ కాంగ్రెస్కి. అట్లా అదే నువ్వు చెప్పే కోణంలో అయితే మరి మాదిగ వాళ్ళంతా నిన్న కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. ఎందుకు వేశారు మరి? అట్లా ఉండదు ఓటింగ్ అనేటువంటిది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఈ సందర్భంలో మాదిగలంతా బాధపడుతున్నారు. ఓట్ల ముచ్చట కంటే మాదిగల ఎన్నికలు కాబట్టి ఎన్నికల సమయంలో ఈ రకమైన నిర్ణయం చేయడం అనేది చాలా బాధాకరం. దానివల్ల పార్టీకి నష్టం జరగదని ఎట్లా అంటారు? మనుషులే కదా. మాదిగల అమాయకులు అయితే అయ్యుండొచ్చు, కానీ మరి వాళ్లకు దెబ్బ తాకే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. సో వాట్ నెక్స్ట్? మీరు ఏం చేయబోతున్నారు? 5 గంటలకు దీక్ష కంప్లీట్ అవుతుంది. నేను ఇప్పటిదాకా అయితే no response. సాయంత్రం వరకు నేను వెయిట్ చేస్తాను. తర్వాత ఏం చేయాలి, ఏం సంగతి అనేటువంటిది ఇలాంటి పెద్దలతో మాట్లాడి నిర్ణయం చేస్తాను. ఎట్లాంటి నిర్ణయాలు? కఠిన నిర్ణయాలు ఉంటాయా? కఠినమా మెత్తదా? కఠినం అంటే కండువా ఇప్పాలి. కండువా నేను లేదు కండువా ఇప్పాల్సిన అవసరం ఏం లేదు. మార్చుకోలేని పరిస్థితి ఏం లేదు. మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకా 25 రోజుల సమయంలో మార్చుకునే అవకాశం 5 రోజులు ఉంది కదా. విత్డ్రాల్ వరకు కూడా మార్చుకోవచ్చు. ఈవెన్ బీ ఫారం ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు మనం ఊహించుకోవడం తప్పవుద్దేమో. పోటీ చేస్తున్న వాళ్ళ ఉండొచ్చు. మనము ఆశాజీవులము. ఇంతమంది మాదిగలను బాధ పెట్టడానికంటే మనం ఒక మాట వాళ్ళకు సాయం చేయాలనే ఆలోచన మరి ముఖ్యమంత్రి గారి ఉదయంలో కలగవచ్చు కదా. ఉపసంహరణకు ముందు విరమించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా అక్కడ చూడాలి. ఒక వివేక్, ఒక కడియం శ్రీహరి, ఎవరైనా రవి. సో ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి కొత్త కష్టాన్ని తెచ్చుకోలేరు కదా. ఇప్పుడు ఈ కష్టం కంటే అది పెద్దదేం కాదు. అవి చిన్నవి, చాలా చిన్నవి. ఇప్పుడు ఇదే కష్టం. ఇది దీంట్లో నష్టం జరిగితే రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారే బాధపడాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఏ ఆలోచనతో ఉండి ఉంటారు? నెంబర్ గేమ్లో మాకు ఏ ఇబ్బంది లేదు, ఓట్ల దీంట్లో పెద్ద తేడా ఏముంది? నేను వాళ్ళు ఓడిపోవాలి గెలవాలనే దాని కింద నేను ఏమీ అనటం లేదు కదా. ఇష్యూ ఇక్కడ ఏంటంటే మాకు నష్టం జరిగింది, మమ్మల్ని పార్లమెంటుకు మేము పోవాలి, మాకు రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తీసేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేపు ఏబిసిడి సమస్య వస్తుంది, ఎవరు మాట్లాడాలి? అక్కడ మా పార్లమెంటు సభ్యుడు ఉంటే మాట్లాడతాడు ఏబిసిడికి అనుకూలంగా. అసలు ఏబిసిడి అనే పదం పార్లమెంట్లో కూడా రాకుండా, ఒక సభ్యుడు కూడా లేకుండా చేసే కుట్ర ఏదో జరుగుతూ ఉంది. ఈ కుట్రలో భాగమే ఇదంతా జరుగుతూ ఉంది. బహుశా ఏబిసిడి వర్గీకరణ మీద మాట్లాడకుండా ఉండడానికి మాదిగలలో జరుగుతున్నటువంటి చైతన్యాన్ని అరిచివేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఏదో జరుగుతుంది. ఎందుకు సుప్రీంకోర్టులో మేమే వాదిస్తున్నాం, అడ్వకేట్ పెట్టాం, చాలా సీరియస్గా వాదిస్తున్నాం. అది అంతా రాజకీయ ముచ్చట, దాంట్లో పరిపక్వత లేదు. కానీ ఇప్పుడు ఇంట్లో నువ్వు ఒక సీటు కూడా ఇవ్వకుండా అక్కడేదో వాదిస్తే ఏం నువ్వు వాదించేది ఏం లేదు. వీళ్ళు వాదించడం వల్ల వచ్చేది కూడా ఏం లేదు. అదేంటంటే ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చేస్తుండొచ్చు, అది వేరే విషయం. ఎవరు చేసినా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, అది నడుస్తూ ఉన్నట్టు. ఒకవైపున మందకృష్ణ ఇదే విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, మీరు ఇదే విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏంటి తేడా? ఏంటి? ఇద్దరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒకటే ఆయన పార్టీకి ఆయన మాట్లాడుతుండొచ్చు, నా పార్టీ గురించి నేను మాట్లాడుకోవచ్చు, కానీ డిమాండ్ అయితే సేమ్ జనరల్. సో ఆయన డైరెక్ట్గా బీజేపీకి ఓటేయమని కొడుతున్నాడు, దాన్ని ఎట్లా మీరు చూస్తున్నారు? నేను నా పార్టీకే ఓట్లు వేయమని చెప్పడానికి అవకాశం కల్పించమని మా పార్టీలోనే అడుగుతున్నాను. అట్లా ఓకే, అవకాశం కల్పించండి అని. అట్లా ఒకవేళ లేకపోతే అవకాశాన్ని కోల్పోతారు. ఇక తర్వాత విషయం మీ భవిష్యత్ కార్యాచరణలో అది ఉంటుంది. ఏముంటుందని నేను ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాను? నేను పార్టీలో ఉన్నా కాబట్టి అట్లా మాట్లాడొద్దు. క్వశ్చన్ ఏంటంటే పార్టీని గెలిపించుకోవడానికి, ప్రజలంతా ఓట్లు వేయడానికి అవకాశం ఇచ్చి, సీట్లు ఇచ్చి, అవకాశం ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అని మాత్రమే ఈ సందర్భంగా నేను ఇప్పుడు కేవలం ఒక 3-2 సీట్లేనా ఇప్పుడు అంతా ఇష్యూ అంతా? అంతే. భవిష్యత్తులో జరిగే ఈ వ్యవహారాలు మిగతా వాటి మీద ఫోకస్, రాజకీయమైనటువంటి చట్టసభలలో ఉండగలిగిన పరిస్థితి లేనప్పుడు ఏం చేయలేము మనం. నీ సొంత పార్టీ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అంతకంటే పెద్ద విషయం ఇది. మీ సొంత పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు దీక్షలు ఇట్లా మాట్లాడడం వల్ల జాతీయ సమస్యను కూడా చాలా, లేకపోతే అంబేద్కర్ అటువంటి లా మినిస్టర్ రాజీనామా చేసి ఆయన మీద రోడ్డు మీదకి రావాల్సినంత అవసరం ఏముంది ఆయనకి? ఇక్కడ అట్లా కాదు కదా. జాతి అసలు ప్రభుత్వాలు ఉన్నదే ప్రజా సంక్షేమం కొరకు. ఆ ప్రజా సంక్షేమంలో రాజ్యాధికారంలో దళితులు ఉండాలని కదా అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన విధానం.
రాజ్యాధికారంలోనే మమ్మల్ని లేకుండా చేసి మాకు మేలు చేసేది ఏముంది ఇంకా? ఇప్పుడు నా పాయింట్ ఒకటే అర్థం కాదు ఏంటంటే అందరు రేపు పార్లమెంట్లో సీట్లు ఇవ్వరు, రేపు ఇంకేమవుతుందని అసెంబ్లీలో కూడా ఇయ్యరు, రేపు ఉద్యోగాలలో కూడా ఇయ్యరు. అసలు ఈ దళిత మూమెంట్ను మాదిగ మూమెంట్ను మొత్తం అణిచేసే కుట్రలో భాగమే ఇదొకటి. ఇది ఎవరు చేస్తుండ్రు? నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఆలోచన రాదు, కానీ మరి ఎవరో ఇది నేర్పించి చేస్తున్నారా, పైనుంచి ఇంకెవరన్నా చేస్తున్నారా అర్థం కాదు. ఇంతకుముందు మీరే అన్నారు ముఖ్యమంత్రి తెలియకుండా మంత్రులు ఎట్లా వస్తారు నా దగ్గరికి. అవును, అది కరెక్టే. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియదు కావచ్చేమని మళ్ళీ మీరే అంటున్నారు. ఇది వాళ్ళు ఎవరో ఆయన మిస్గైడ్ చేస్తున్నారని అంటున్నాను నేను. మిస్గైడ్ కూడా చేయొచ్చు కదా, ఏమున్నది, ఇంత దూరం ఆయన ఆలోచించకపోవచ్చు. ఏబిసిడికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని రేపు పార్లమెంట్లో కూడా మాట్లాడకుండా ఈ సమస్య లేకుండా చేద్దామని కుట్ర ఏదైనా జరుగుతుందా అనేది కూడా ఉంది. రాజకీయ నాయకులు చేసే ప్రతి నిరసన వెనక, మాట్లాడే మాటల వెనక ఏదో ఒక కాన్స్పిరసీ ఉంటుంది అని అంటారు. మీ దీక్షల వెనకాల, మీ మాటల నాకేం కుట్రుందా? నాకేముంది నాయన రఘు, నన్ను గట్లాడుతాను. నాకేంటే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. రెండోది నేను అనుభవించింది ఏమి లేదు. కానీ మొత్తంగా నా కులాన్ని, నేను ఎవరు, ఇప్పుడు సపోజ్ చుండూరు సమస్య వచ్చింది. చుండూరు సమస్యలో 15 మందిని ఊచకోత కోసి మరి మాలోళ్ళు ఎవరన్నా స్పందించారా? మాదిగ బిడ్డగా ఆమె నిరాదీక్ష చేశాను. అంతా మాలోళ్ళే వాళ్ళు, చనిపోయిన వాళ్ళంతా చుండూరులో. మరి నేనే ఆమె నిరాదీక్ష చేసా, మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను. దళితుడిగా నా బాధ్యత. ఇవాళ దళితుడిగా మన బట్టి విక్రమార్క కూడా మాలా మాదిగా ఆలోచించు, సామాజిక న్యాయం కూడా ఆలోచన, పెద్ద మనిషిగా. అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటే పాయింట్, జాతికి జరిగిన అవమానం, దీని గురించి అందరూ మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్న ఏ దళిత నాయకుడు దండలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేయడు, మాటలు మాట్లాడు, ఒకరోజు దీక్ష చేయడు, 2 రోజులు దీక్ష చేయడు, ఇంటర్నల్ పార్టీలో కూడా మాట్లాడాడు. అపోజిషన్లో ఉంటే జాతి గుర్తొస్తుంది, అందరూ పదవి లేకపోతే జాతి గుర్తొస్తుంది. పదవి ఉన్నోడల్లా లీడర్ కాదు, లీడర్ ఈజ్ డిఫరెంట్. ఇది టెక్నికల్గా ఎవడో గెలుస్తాడు, వస్తాడు, పోతాడు. అది ఎంతమంది పేర్లు ఉన్నాయి చెప్పు నాకు. ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి ఇదే వాయిస్, ఇదే తీరు, మీడియా మిత్రులు కూడా ఇదే రకమైన అభిమానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఉన్నది. ఎంతమందికి ఉంది? ఒక మాట. ఇవాళ నేను అనేది ఏంటంటే లీడర్ ఈజ్ డిఫరెంట్. లీడర్ విల్ థింక్ అబౌట్ ది సొసైటీ. వ్యక్తిగత ఆలోచనలు వ్యక్తిగతంగా ఆలోచించుకుంటూ వాడు సంతోషం, ఓడు కాగానే ఇట్లా వస్తాడు, అట్లా పోతాడు. అంటే పవర్లో ఉన్నప్పుడు లీడర్ అనేవాడు కూడా మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడకపోతే అది మంచిది కాదు, జాతికి కూడా ఎవరికి మంచిది కాదు. ఎవరికి అన్యాయం జరిగినా అందరూ మాలామాది వాళ్ళు అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, తప్పేం లేదు. ఒకరి గురించి ఎవరు మాట్లాడుకోవాలి. ఇవాళ మాకు ఈ జాతికి అన్యాయం జరిగింది, బట్టి విక్రమార్క మాల కాబట్టి ఆయన మాట్లాడాలి. ఆయన ఎందుకు మాట్లాడతలేడు అంటే లీడర్ ఎట్లయితాడు ఆయన? మరి ఇప్పుడు ఆయన పంచ దూతి అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఏది మాకు నాయకుడు అన్న దృక్పథం మాకు రావాలంటే వారు మాట్లాడాలి కదా. ఆయనే కాదు, ఎవరు పవర్లో ఉంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి. చరిత్ర ఉన్నదా? నేను అన్నిసార్లు మాట్లాడాను పవర్లో ఉన్న యాజ్ ఎ మినిస్టర్. కారంచెల్లో జరిగినప్పుడు ఇక అది కథ అంతా చెప్పాలంటే ఇప్పుడు దీంట్లో కదా చెప్పాల్సింది, వేరే దీంట్లో చెప్తాను. నేనే చాలా విషయాలు మాట్లాడాను. నేను మాట్లాడి పార్టీని నాయకుని ఒప్పించి మన జాతికి ఉపయోగపడే పనులు చేయాలి. మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎవరు పెట్టించారు, ఇళ్ళ కార్యక్రమం ఎవరు పెట్టించాడు. మనం చెప్తే కొంతమంది నాయకులు వింటారు, మనం చెప్పాలి, చెప్పి చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అట్లా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏమైనా అవుట్కమ్ వస్తుందేమో సాయంత్రం వరకు, లేదు మీరు అంటున్న ఉపసంహరణ గడువు లోపలన్నా ఏమైనా చేంజెస్ ఉంటాయేమో చూద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.